శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము మొదటి రాజులు 17వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఆహాబు నొద్దకు వెళ్ళి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తారు. ఆ వార్త ప్రకటన తరువాత దేవుని వాక్కు ప్రవక్త అయిన ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనితో దేవుడు సెలవిస్తారు. ఏలియా పోయి దేవుడు సెలవిచ్చినటువంటి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివసిస్తున్నారు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుకు తీసుకొని వస్తుంది. ఏలియా గారు ఆ వాగు నీరు త్రాగుచు ఆ రొట్టెను ఆ మాంసమును తింటూ కొన్ని దినాలు అక్కడ గడిపారు. దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమై ఆయనకి చెప్పబోయే విషయాన్ని గూర్చి ఆయన ఆ వాగు దగ్గర కనపెడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో బహుజన సమూహము యేసు ప్రభు వారిని వెంబడిస్తూ అరణ్య ప్రదేశంలోనికి వారు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ వచ్చారు. అప్పటికి ప్రొద్దిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన శిష్యులు ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కొనుటకై వారిని పంపివేయుడని చెప్పగా, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, ఇంతమందికి ఆహారము సరిపోదు అని శిష్యులు ప్రభువారితో అన్నప్పుడు, యేసు ప్రభువారు వాటిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పి పచ్చిక మీద వారిని కూర్చుండబెట్టమని జనులకు ఆజ్ఞనీయగా, 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభు వారు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చినప్పుడు శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసిగా ఉన్న మన జీవితంలో దేవుని పైన ఆధారపడి ఆయన మాటని విశ్వసించి జీవించే వారి జీవితంలో దేవుడు ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి దేవుడు. ఏలియా ప్రవక్త దేవుని మాట చొప్పున కెరీతు వాగునొద్ద నివసించుటకు వెళ్ళి ఆయన పద్ధతిలో పోషింపబడ్డాడు. యేసు ప్రభు వారు బోధలను వినుటకు అరణ్యునికి సహితం రాగలిగినటువంటి ప్రజల అవసరాలు ఎరిగినటువంటి యేసు ప్రభు వారికి సమృద్ధిగా ఆహారాన్ని దయచేసిన ఆ అద్భుతాన్ని మనం లేఖనంలో చదువుతుంటే మన జీవితంలో కూడా దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చగలరు అనే విశ్వాసం మనకు కలుగుతుంది. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చి మనల్ని స్థిరపరచగలిగినటువంటి దేవుడు. ఆయన మాటను విన్నటువంటి ఏలియా గారు ఈ దినాన్న మనకి ఉదాహరణగా ఉన్నారు. యేసు ప్రభు వారి మాటల కొరకు అరణ్యముని చూడకుండా ఆయన చెప్పే ప్రతి బోధ జీవము అని విశ్వసించి ఆయనను వెంబడించినటువంటి ప్రజలకు ఒక అద్భుతాన్ని దేవుడు ఆ దినాన్న చేసి చూపించారు. యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలన్నిటిలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవే కనుక ఈ దినాన్న ఏ అవసరతతో మనమున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నా మన ప్రతి అవసరం ఆయనకు తెలుసు. ఆయన తీర్చగలరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన మాట కొరకు కనిపెట్టుకునే వారి యొక్క జీవితంలో దేవుని కార్యం అద్భుతంగా జరుగుతుంది. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.